హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివ మధు కిచెన్. ముందుగా అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆలు ఫ్రై వీడియో అప్పుడు మధు స్నేహమేరా జీవితం మూవీ గురించి అమెజాన్ లో ఉందని చెప్పి మీకు అందరికి ఇంట్రడ్యూస్ చేసింది. సో దాని తర్వాత మీరందరూ మూవీ చూసి చాలా మెసేజెస్ పెట్టేవారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అంటే మా ప్రొడక్షన్ కంపెనీలో ఇదే ఫస్ట్ మూవీ. ఈ మూవీని మూవీ వర్క్ అంతా బాగా చేయగలిగాము అండ్ చాలా కష్టపడ్డాము, చాలా తక్కువలో చేయగలిగాము. అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ కష్టపడ్డారు. బట్ రిలీజ్ వరకు అంటే రిలీజ్ కి థియేటర్స్ కి ప్రాపర్ గా తీసుకుని వెళ్ళడం మాత్రం అక్కడ ఫెయిల్ అయ్యాము. ఎందుకంటే సడన్ గా వచ్చేసి 16 మూవీస్ ఒకేసారి రిలీజ్ అవడం, ప్రామిస్ చేసిన థియేటర్స్ మళ్ళీ వచ్చేసి బ్యాకప్ అవడం అండ్ షార్ట్ టైం ఆల్రెడీ మేము అనౌన్స్మెంట్ కూడా చేస్తాము. సో ఆ కన్ఫ్యూజన్స్ లో ప్రాపర్ గా రిలీజ్ చేయలేకపోయాము. అప్పటి నుంచి చాలా బాధగా ఉండింది. ఇది ప్రాపర్ గా వచ్చేసి జనాలకి నేను కరెక్ట్ తీసుకుని వెళ్ళలేకపోయాను. అంటే ఆల్మోస్ట్ 90% కష్టపడి 10% లో ఫెయిల్ అయ్యామన్న ఒక బాధ ఎప్పుడు ఉండింది. అది లక్కీగా వచ్చేసి అమెజాన్ లో ఒక స్లాట్ అంటే డిస్ట్రిబ్యూషన్ స్లాట్ దొరికిన తర్వాత దాంట్లో మేము ఎప్పుడు పెట్టాము. మళ్ళీ అది వచ్చేసి ఒక 2 years మూవీ కాబట్టి అది వెనకుంటుంది, మనం సర్చ్ చేస్తే తప్ప అది మన ఫ్రంట్ లైన్ లో ఉండదు అనమాట. సో జనాలు తెలియాలంటే కూడా అన్ని మూవీస్ లో వెళ్ళి ఇది కరెక్ట్ గా సర్చ్ చేస్తారనేది పెద్దగా ఎవరికి గుర్తుండదు. అండ్ మేము అంత పబ్లిసిటీ చేయలేదు అనమాట అమెజాన్ లో ఉంది అని. ఈ ఛానల్ వల్ల మీ అందరికి స్ప్రెడ్ చేశాము అండ్ మీరు దాన్ని చూస్తున్నారు. అండ్ మీరు ఆ మూవీ గురించి మాట్లాడేటప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకెవరైనా చూడకపోతే ఈ డిస్క్రిప్షన్ లో ఆ లింక్ పెడతాము. సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి వెబ్సైట్ లో చూడొచ్చు. బట్ మిడిల్ ఈస్ట్ లో మాత్రం ఇది నాట్ అవైలబుల్ అని ఉంటుంది. అది ఎందుకో రీజన్ నాకు తెలియదు. సో మిగతా ప్లేస్ లో అన్నీ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి మూవీని. ఆఫ్టర్ మొగుడు చికెన్ కర్రీ అది పెద్ద సక్సెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డిష్ రాబోతుంది. ఒక బ్యూటిఫుల్ డిష్ కి వెళ్దాం. ఇది స్పైసీ చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి నాకు చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ధన్మెన్ ఉండే ఏజ్ అనమాట. మేబీ 5th standard చదువుతున్నాను. అప్పుడు ఒక ప్లేస్ లో మాత్రం ఇది అమ్మేవాళ్ళు చెన్నైలో. సో దీనికోసం ఎవ్రీ సండేస్ నన్ను పంపించేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ 2 kilometers నేను సైకిల్లో వెళ్ళేసి, అప్పుడంతా మనకి కవర్స్ ఇలాంతా ఏం లేదు. సో ఒక బుట్ట ఉంటుంది, అల్లుకున్న బుట్ట గుర్తుందా, తీసుకొని వచ్చేయమన్నా అనమాట. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఇది వెరీ స్పైసీ చికెన్, చాలా బాగుంటుంది. కమ్ లెట్స్ గో అండ్ కుక్. సో యాక్చువల్గా ఈ స్పైసీ చికెన్ అయితే చిన్నప్పుడు నేను తినే టేస్ట్ కోసం నేను అది ఎలా చేసి ఉండాలని చెప్పేసి చాలా ట్రై చేశాను అనమాట. ఆ టేస్ట్ వచ్చేసింది నాకు. సో దానికి ఏం కావాలో అదే నేను పెడతాను. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అయితే జస్ట్ ఒక చెక్క, ఒకే యాలక అండ్ ఒక 9 chilies అండ్ ధనియా ఒక 2 spoons, జీలకర్ర ఒక 2 spoons. సో దీన్ని ఇప్పుడు డ్రై రోస్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇది మొత్తం వేసి కంప్లీట్ డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట. డ్రై రోస్ట్ ఎంతసేపు అంటే జస్ట్ ఒక మాడకుండా జస్ట్ రెడ్డిష్ వస్తుంది ధనియాలు. లేదు అనుకుంటే మీకు అరోమాస్ వచ్చేస్తుంది అనమాట. ఆ డ్రై రోస్ట్ అయిన వెంటనే అరోమా స్టార్ట్ అవుతుంది, అంటే ఆ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. కానీ మీరు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. సో అది అయిపోయింది, ఆఫ్ చేసుకున్నాను. చూసారంటే కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, మన దగ్గర రెడ్డిష్గా ఉంటుంది. సో ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా అలా కొంచెం ఒక 5 minutes ఉంచేద్దాం. సో ఇప్పుడు ఇది బాగా రూమ్ టెంపరేచర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను వచ్చేసి జస్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి ఒక ఈ సైజ్ ఆనియన్, లేదంటే చిన్న ఉంటే 2 చిన్న ఆనియన్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని హాఫ్లో స్లైస్ చేసుకొని దీన్ని సన్నగా చాప్ చేసుకోండి. నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ ఒక 3 teaspoons ఆయిల్. సో నూనె కాగిన వెంటనే ఆనియన్స్ ఇంట్లో వేసేద్దాం.
సో వేసిన వెంటనే పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అంటే చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్. దీన్ని బాగా కలిపేసుకోండి. మాడకుండా మాత్రం చూసుకోండి. ఇన్ కేస్ అలా మీకు బర్నర్ కంట్రోల్ లేకుండా లేదంటే తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి. కొంచెంసేపు అలా ఉండి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి, బట్ మాడకూడదు. సో వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేద్దాము. చికెన్ వేసే ముందు మీ అందరూ ఒక మాట, జనరల్గా వచ్చేసి మసాలాస్ ఇది వేరా అది వేరా అని అడుగుతారు. ఏంటి అంటే మన మెసేజ్లో అన్ని డీటెయిలింగ్ చెప్పలేము కాబట్టి కొన్ని డిషెస్ ఈ మసాలాస్ ఉంటేనే బాగుంటుంది. మన అన్నిటికీ అన్ని మసాలాలు వేసామంటే అన్ని ఒకేలాగానే ఉంటుంది అనమాట. సో కొన్ని దీంట్లో అవాయిడ్ చేస్తాం అండ్ అవసరం లేదు, కాస్ట్ కటింగ్ కూడా. ఊరికి అన్ని మసాలాలు వేసుకొని ఎందుకు, దీంట్లోనే బెస్ట్ టేస్ట్ ఉంటుంది. అన్ని కరెక్ట్గా నేను చెప్పే మసాలాలు మాత్రం మీరు ట్రై చేసి ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు అనుకున్నట్టు మసాలా వేసి ఉండి అదే మీకు కంపారిజన్ తెలిసిపోతే అప్పుడు మీకు డౌట్ అంతా పోతుంది అనమాట. సో చికెన్ వేసేద్దాము. సో చికెన్ బాగా తిప్పేసుకొని బాగా కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని, ఎప్పుడు చెప్తాను కదా చికెన్ దాంట్లో ఉంటే జ్యూసెస్ దాంట్లోనే వచ్చి దాంట్లోనే కుక్ అవుతానే మనకి ఆ ప్రాపర్ చికెన్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని లిడ్ వేసి పెట్టేద్దాం. చికెన్లోనే నీరు ఉంటుంది, అదే నీరంతా ఫుల్ వచ్చి ఆల్మోస్ట్ పుల్స్ లాగా వద్దు అనమాట. దాంట్లోనే ఫ్రై చేద్దాం మనం. సో వెయిట్ 10 minutes అయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. చూసారంటే ఫుల్ వాటర్ వచ్చేసి ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇలా విడిపోవాలన్నమాట. ఇలా తీసుకోవాలి చికెన్. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇది మళ్ళీ ఒక 5 minutes ఉంచుతాం. చూసారంటే ఆల్మోస్ట్ ఆయిల్ కూడా వదులుతుంది. చికెన్ బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొద్దిగా కరివేపాకు. సో దీన్ని బాగా రోస్ట్ చేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎందుకంటే కారం పెద్దగా ఉండదు, బట్ కలర్ బాగా ఇస్తుంది, అందుకోసం అది వేసాను. స్లిటర్ అవుతుంది. ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాం. మసాలాలు మీరు జస్ట్ కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ 4 టీ స్పూన్స్ వేసుకున్నాను నేను. మళ్ళీ చెక్ చేసి ఆ స్పైసీనెస్ బాగా ఉంటే చాలు, లేకపోతే కొంచెం తగ్గిందంటే వేసుకుందాం. అదే సేమ్ టైం సాల్ట్ కూడా చెక్ చేస్తాం. సాల్ట్ పడుతుంది. కొంచెంగా మీకు కావాలంటే ఇన్కేస్ మాడుకొని ఉండడానికి కొంచెంగా వాటర్లో వేసుకోవచ్చు. సెకండ్ టెస్ట్. సూపర్. ఏమో కానీ ఆ చిన్నప్పుడు టేస్ట్ నాకు పోలేదు. దానికోసం నిజంగా ఏమో ట్రై చేశాను, బట్ ఇంత సింపుల్గా ఉంటుందని తెలియదు. ఇంకోటి నేను అన్ని మీరు పౌడర్ కూడా వేసుకోవచ్చు, పౌడర్లు రాదు మళ్ళీ ఈ టేస్ట్. మన ఇంట్లో ఉండే రా మెటీరియల్స్ని పెట్టి మనం గ్రైండ్ చేస్తేనే ఈ టేస్ట్ వస్తుంది. మళ్ళీ మీరు పౌడర్ వేసారనుకోండి, కంపెనీ వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో మనకు తెలియదు. సో దాంట్లో అంత టేస్ట్ రాదు. ఇదైతే సూపర్ సూపర్ సూపర్. చూసారంటే మసాలా ఆల్మోస్ట్ ఇంత మిగిలిపోయింది అనమాట. దీన్ని మళ్ళీ దీన్ని స్టోర్ చేస్తే నెక్స్ట్ టైం ఒక 1/2 kg వచ్చేస్తుంది. టెక్స్చర్ చూడండి ఎలా ఉంది.
ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం. చూసుకోండి జాగ్రత్తగా, మాడిపోకూడదు. లాస్ట్ మినిట్లో కొంచెం ఒక 5 సెకండ్స్లో కూడా మాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి దీని వెనక ఇంకొక సీక్రెట్ ఉంది. దీని బెస్ట్ టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు చూపిస్తా. దీన్ని బనానా లీఫ్, అరటి ఆకు. అసలు ఏ ఫుడ్ అయినా ఎంత ఫ్లేవర్ మార్చేస్తుంది అది. యాక్చువల్గా చిన్నప్పుడు ఇలాగే ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొత్తం మనకి కంటైనర్స్ కానీ అలా లేదు కదా, దీంట్లో మొత్తం వేసేస్తారు. దీన్ని వేడిగా ఉన్నప్పుడే ర్యాప్ చేశారు. అలా చేసి అలా తిప్పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఇలా చేసి వాళ్ళు ఎలా చేసేవాళ్ళు తెలుసా, న్యూస్ పేపర్ వేసి పొట్లంగా హాఫ్ ప్లేటు, క్వార్టర్ ప్లేటు, 1 ప్లేట్ అంటే ఫుల్ ప్లేట్ అనమాట. మొత్తం ఇలా 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 ఇసిరేసేవారు. అసలు ఏముండదు, చిన్న హోటల్, నేపరాయి ఒక 4 సైడ్ ఉంటుంది, అలా ఇసిరేసేవారు. మేము ఇలా నుంచినేవాళ్ళం. అన్నా 1 ఫుల్ ప్లేట్ అన్నాడు. సో వాళ్ళు తీసుకొని ఇదోపా అని అలా ఇసిస్తారు. అది చూపిస్తారు మీకు. దీన్ని ఇలా పేపర్లో ఫోల్డ్ చేసేవాళ్ళు అనమాట. పొట్టలో కట్టడం అలవాటు లేదు కాబట్టి కొంచెం అటు ఇటు. సో ఇలా పొట్లం కట్టేసి, యాక్చువల్గా ఇంట్లో కూడా మీరు చేసినప్పుడు ఇన్ కేస్ బనానా లీఫ్ దొరికితే మాత్రం ఇలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి మళ్ళీ మీరు భోజనం చేసినప్పుడు అలా పొట్లంతో ఓపెన్ చేయండి. ఒక నేటివ్ టచ్ ఉంటుంది అనమాట. కమాన్, ఇప్పుడు మధు క్యాచ్. వావ్, ఎన్ని రోజులైందో ఇలాంటి ఒక ప్యాకింగ్ చూసి. సో ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా దీన్ని టేస్ట్ చూడడానికి. లెట్స్ ఓపెన్. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని, సో వేడిగా ఉంది చికెన్. అలా కాదు దీన్ని ఇలా పట్టుకొని ఇలా వేసుకొని అలా మసాలా ఇట్స్ సో యమ్మీ, చాలా పర్ఫెక్ట్ ఉంది. అదిరిపోయింది. శివ యూజ్ చేసిన మసాలాస్తో పాటు బనానా లీఫ్ లో ర్యాప్ చేయడం వల్ల ఈ అరిటాకు స్మెల్ ఒకటి ఆ చికెన్ కి బాగా అబ్జర్వ్ అయింది. కొన్ని అమోఘమైన విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మాటలు రావన్నమాట. సో నాకు ఈ చికెన్ అంత అమోఘంగా అనిపిస్తుంది. ఇట్స్ సో టెంప్టింగ్. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ కరేపాకు, ఈ అరిటాకు ఫ్లేవర్. ఇట్స్ సో యమ్మీ. నిమ్మకాయ స్క్వీజ్ చేసినప్పుడు ఇంకొక స్పెషల్ టేస్ట్ ఉంది. సూపర్ యమ్మీ ఉంది. 1 more piece. మామా చికెన్. నువ్వు టేస్ట్ చేస్తావా? మనం చికెన్ రారా ఏవా ఆగి నేను పెడతా. ఇట్రా. బాగున్నా? ఎంత బాగుంది. ఇక్కడ చాలా బాగుందా? లేనాను ఒకసారి. చికెన్ లాగే టేస్ట్ వస్తుంది. ఇలాగా చికెన్ లాగే. అవునా? చికెన్ లాగే కాకుండా ఇంకెలా టేస్ట్ వస్తుంది. నువ్వేమనుకున్నావు? ఇది చికెన్ నాకు లెమన్ తో ఇంకా బాగుంది. నన్ను సూపర్ యమ్మీ. సూపర్ యమ్మీయా? బోన్ ఉంది చూడు. ఆనియన్
You want some onion too? Okay. సూపర్ అల్ట్రా. థ్యాంక్ యూ. The onion అడిగావు కదా. నిజంగా చాలా చాలా బాగుంది. ఇదో కరం మనం యాక్చువల్గా ఇది స్నాక్ గా అద్దరిపోయింది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇది రసంలో సూపర్ కాంబినేషన్ ఉంటుంది. పప్పు చారు, పప్పు వీటిలో చాలా యమ్మీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. శివాస్ ఫేవరెట్ చైల్డ్హుడ్ చికెన్ ఫ్రై. బాయ్ 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 బాయ్.